లీటర్ ఏమన్నా మీకు మినరల్ వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఇదే కాకుండా మీకు ఎలాగా పెన్షన్ అవసరం ఉన్న వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాము అని చెప్పినాడు. మరి ఎవరికి పెన్షన్లు ఇచ్చినాడు? మరి ఈ ఏళ్ళు 10 ఏళ్ళు తీసుకుపోయి పెట్టాలా. అవి బాగా మీ అదృష్టం కొద్ది పడినాయనుకో మీకు పెన్షన్ పడకపోయిందనుకో అంతే పెన్షన్ ఆడిగిపోతుంది. అట్లా ఎంతమంది పోయినారు ఈ రాష్ట్రంలో? ఈ 3 ఏళ్లలో దాదాపు 9 లక్షల మంది పెన్షన్లు పోయినాయి. కార్యక్రమం చేసినాడు వీడు కొత్తగా ఈకోకుండానే. కొత్తగా పెన్షన్లు ఇలే, ఉన్న పెన్షన్లు ఎరగొట్టే కార్యక్రమం చేసినాడు. సో ఇదే కాకోకుండా దీంట్లో 3 సెంట్ల స్థలం ఇచ్చినాడా? మీరే చెప్పండి. 1 6 ఏమన్నా ఇచ్చిన బోర్లు ఉన్నాయి చూసినావా? అక్కడ తాగేదానికి నీళ్లు. ఆ బోర్లకు కూడా ఎక్కడ కూడా 1 రూపాయి ఇచ్చిన పాపను పోలేదు. ఎవరికి ఉపయోగపడకోకుండా ఇతను ఈ 3 ఏళ్ల కాలం గడిపేసే కార్యక్రమం చేసినాడు. సో ఇదే కాకోకుండా ఇతను ఇంటికి విమానం మీకందరికి, ఆడళ్లకు ఒక్కొక్కరికి 100 తులాలు బంగారం, మగవాళ్లకు 1000 ఎకరాలు స్థలం భూమి ఇచ్చేదే సచ్చేదే. ఇప్పుడు ఇవన్నీ చెప్పినాడు. మనం ఏమైనా పెరిగితే సార్ మంచి పరిపాలన అందించినాడు. అంతకంటే మంచి పరిపాలన కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలా. మన జిల్లా వాడు, మన జిల్లాకు ఫ్యాక్టరీలు ఎక్కువగా వస్తాయి. ఫ్యాక్టరీలు వచ్చినాయంటే చదువుకున్న ఉద్యోగాలు వస్తాయి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పెళ్లి మండలం ఇవన్నీ కూడా చంద్రబాబు పాస్ అయిపోయిన మీరే నిర్ణయించండి. మన జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారు. ఇవన్నీ చంద్రబాబు ఎలక్షన్లో చెప్పిన హామీలు ఇవన్నీ అమలైనాయా లేదా అని ఈ బాక్సుల్లో టిక్కులు పెట్టి మళ్ళా 2-3 రోజులు మాకు వాపస్ చేయాలి. ఎందుకంటే 3 ఏళ్ళు కావాల్సింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. ఇలా చేసినట్టు ఇవాళ కొన్నన్నా చేసినాడా లేదా అని మీ ద్వారా ప్రపంచానికి ఇంటింటికి పంపించినారు అన్నమాట. సో ఇది పూర్తిగా చదివి ఇవన్నీ చిక్కులు పెట్టి మళ్ళా 2-3 రోజులు వాపస్ చేసి కోసము ఇతను ముఖ్యమంత్రి అయినాడు తప్ప ఆంధ్ర రాష్ట్రం కోసము ప్రజల కోసము ముఖ్యమంత్రి కాలే. బాగున్నారా? తిరుపతి బర్డ్స్ హాస్పిటల్కి వెళ్తే మీకు ఆపరేషన్ చేసి ఆ కీళ్ళన్నీ మార్పిస్తా. ఊరికే మార్పిచ్చేస్తాం మీకు బాగా తిరుగుతారు. మీరు పిలిచారు. మామూలుగా పోతే 10 ఏళ్ళకో 8 ఏళ్ళకో ఇచ్చాడు డేటు. మనం ఫోన్ చేసి చెప్తే మీకు 1 నెలకో 2 నెలలకో ఇస్తాడు. అది ఆపరేషన్ చేసుకున్నామనుకో తిరుపతి ఫోన్ ఈ ఊళ్ళో నేను చూసిన ఇరుట్లో పోయినప్పుడల్లా ఒక 7-8 మంది చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు కావస్తుంది. 3 నెలలు పోతే 3 ఏళ్ళు పూర్తి అయిపోతుంది. ఇతను కొన్ని వేల హామీలన్నీ ఇచ్చినాడు. కనీసం ఒక 10, ఒక 20, ఆ వేలల్లో ఒక 100 అమలు చేసి ఉండాలా. నిర్ణయించండి అని. ఎందుకంటే ఈ విషయాలు జగన్మోహన్ రెడ్డి, నేను, ఎంపీ గారు ఎవరైనా ప్రజలు చెప్తే ప్రపంచం నమ్ముతుంది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారు. ఉదాహరణకు మీరెంత డాక్రాలు ఉన్నారు తల్లి, డాక్రా రుణాలు రైతులందరికీ వ్యవసాయ రుణాలు పూర్తిగా మాఫీ అన్నాడు. మీకు పూర్తిగా మాఫీ అయిందే. మామూలుగా మన పానం మీదకి వస్తే 2 నిలబడుకున్న వాళ్ళు గొప్ప కాదు. ఈ లక్షల కోట్ల కోసం ఇతను చూడు 1,50,000 కోట్లు దోచుకున్నాడు. ప్రజల లెక్క వడ్డీలో పావుల భాగం చేయలే, అడ్డీలో పావుల భాగం కూడా చేయలే. అదే చూడ ఇదన్నీ కూడా మీరు టీవీలో మీరు వినింటారు. ఈ పేపర్లు ఈ పేర్లన్నీ వినింటారు. ఈ పేర్లు 3 లక్షల కోట్లు కూడా దోచుకున్నారు. లక్షల కోట్లు దోచుకునే దానికోసము ప్రజలందరికీ అబద్ధాలని చెప్పి మోసం చేసి ఆశించారు ముఖ్యమంత్రి అయినారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో ఆయన చెప్పిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయని వ్యక్తి ఇతను చంద్రబాబు. సో రాజకీయాల్లో ప్రపంచంలోనే ఇట్లా అబద్ధాలు చెప్పేవాడిని, ఇటువంటి అవినీతి పరుణ్ణి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిని చూసిన పరిస్థితి
ఎవరికీ ఉండదన్నమాట. అంత దారుణంగా ప్రజలను మోసం చేసి అతను ముఖ్యమంత్రి అయిపోయి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకోకుండా అతను లక్షల కోట్లు దిగమింగే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం అంతా చూస్తున్నాం. అదే కాకోకుండా ఏదైనా కూడా మసిబూసి మారేడుకాయ చేసినట్టు ఈరోజు కూడా అన్ని రకాలైన అబద్ధాలు చెప్పే కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారన్నమాట. సో ఏదైనా కూడా అమలైపోయినట్టు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేసినట్టుగా ఒక మాయ చేసే కార్యక్రమం అంతా చేస్తున్నాడు అన్నమాట. ప్రజలందరినీ మభ్యపెట్టే కార్యక్రమం అంతా కూడా చేసే పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు కూడా రైతులందరికీ రుణమాఫీ చేశామని కూడా చెప్తున్నాడు అన్నమాట. వాళ్ళందరికీ కూడా అసలు కథ దేవుడెరుగు, వడ్డీలో పావుల భాగం కూడా ఈ పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. ఆయన పూర్తిగా మాఫీ అని చెప్పి వాళ్ళందరూ డిఫాల్టర్స్ చేసి వాళ్ళందరికీ దొంగలుగా తయారు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. బ్యాంకుల దృష్టిలో ఇప్పుడు రైతులందరూ కూడా దొంగలు, ఈ డాక్రా మహిళలందరూ దొంగలు అన్నమాట. ఈరోజు ఈయన మాటలు నమ్మి వాళ్ళందరూ కూడా అప్పుల పాలైపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అటువంటిది అన్నమాట. సో అదే కాకోకుండా ఇప్పుడు ఇంకా మిగతాయి కూడా ఇప్పుడు జలయజ్ఞ కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో దాదాపు 80% 90% అయిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నీటి ప్రాజెక్టులు, నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా 10%, 20%, 30% ఉన్న బ్యాలెన్స్ పనులను పూర్తి చేసేదానికి ఈ కమిషన్ల కోసం దాన్ని అంతా కూడా 10 అంటే 100 కోట్లు, 50 కోట్లు, 20 కోట్లు ఉన్న బ్యాలెన్స్ వర్కులను ఈరోజు కొన్ని వేల కోట్లుగా దానినే కూడా ఎక్స్కలేట్ చేసి అంటే పెంచి దాన్ని అంతా కూడా అవన్నీ కమిషన్ల రూపంగా డబ్బులు లంచాల రూపంగా తీసుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. ఎందుకు ఉదాహరణకు మనం చూస్తే గండికోట మిగతా పనులన్నీ కూడా అంటే 7 ప్యాకేజీలు ఉన్నాయి. 7 ప్యాకేజీల్లో కూడా ఒక్కొక్క ప్యాకేజీకి సంబంధించి 10 కోట్లు బ్యాలెన్స్ ఉన్న పనిని ఈరోజు 100-150 కోట్ల రూపాయలు దాన్ని పెంచి అదంతా కూడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళకు తెలిసిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళ అనుయాయులైన కాంట్రాక్టర్లకు కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా కమిషన్ల రూపంలో లంచాల రూపంలో అంతా కూడా కొట్టేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో అదే కాకోకుండా ఈరోజు కూడా శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి. తప్పకోకుండా మనం గండికోట ప్రాజెక్టును ఈ పాటికి నింపిండాలా. అదే కాకుండా సర్వరాయ సాగర్కి కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తుండాలన్నమాట. సో అది లేదన్నమాట. ఈరోజు ఊరికే అది కూడా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నాను అనమాట. 100 టీఎంసీలు ఈ కడప జిల్లాకి ఇచ్చినామని చెప్పి వైఎస్ఆర్ జిల్లాకి ఇచ్చినామని చెప్పేసి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. 100 టీఎంసీలు ఎక్కడిచ్చాడండి? తెలుగొంగలో 2 టీఎంసీలు పెట్టినారు. అట్లాగే గండికోటలో 3 టీఎంసీలు పెట్టి 100 టీఎంసీలు ఇచ్చిన అబద్ధాలు చెప్పడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఈ జిల్లా వాళ్ళకి తెలుసు, కానీ వేరే జిల్లాల వాళ్ళందరూ నిజంగానే ఏమన్నా ఇచ్చాడేమో అనే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి అన్నమాట. సో అదే కాకుండా పులివెందులకు నీళ్ళు ఇచ్చేసినాం, చీనీ చెట్లను కాపాడినాం, ఇంకోటి కాపాడినామని అబద్ధాలు చెప్పే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. రేపు వస్తానని అన్నమాట. దాని గురించే పైడిపాలెంకి వచ్చి ఆ నీళ్ళు ఇడిసి కార్యక్రమం అంతా చేయాలని చేస్తున్నాడు అన్నమాట. దానికి 6 టీఎంసీలు పంప్ చేయాలన్నమాట. అది పంపింగ్ స్కీమ్. ఆ పంపింగ్ స్కీమ్లో 6 టీఎంసీలు పంప్ చేస్తే కానీ అది పులివెందులకు అంటే పైడిపాలకు నీళ్ళు ఎక్కే పరిస్థితి లేదనమాట. ఈ గండికోటలోనే 3 టీఎంసీలు లేవు, నువ్వు 6 టీఎంసీలు ఉంటేనే పంప్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ఊరికే ట్రయల్ రన్ వేసేసి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదే కాకుండా పైడిపాలెంకు సంబంధించి కూడా ఇంకా 7 ముంపు గ్రామాలకు ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా ఇవ్వకోకుండానే నువ్వు ఇవన్నీ కూడా ఇంకా స్ట్రక్చర్స్ ఉన్న పరిస్థితి చూసామన్నమాట. సో ఇవన్నీ కూడా పూర్తి చేయకోకుండా నువ్వంతా కూడా దానికి పెద్ద ఎత్తున నువ్వు ఓపెనింగ్స్ కార్యక్రమాలన్నీ కూడా పెట్టి నేనే పూర్తి చేసిన, నేనే పులివెందులకు నీళ్ళు ఇచ్చిన, నేనే చీనీ చెట్లు కాపాడినా అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నిజంగా కూడా చాలా దారుణం అన్నమాట. సో ఎందుకంటే గోబెల్స్ ప్రచారం లాగా ఒకటే విషయాన్ని, ఒకటే అబద్ధాన్ని 10 రకాలుగా 10 సార్లు చెప్పినారనుకో తప్పకుండా ప్రజలంతా నమ్ముతారని చెప్పేసి ఇతను ఆ రకమైన ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ తెలుసుకుంటారు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం చంద్రబాబుకు, తెలుగుదేశం నాయకులకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే కాకోకుండా
గండికోటకు నుంచి పైడిపాలెంకే కాదు సర్వరాయ సాగర్కు వామికొండ సాగర్కు కూడా ఖచ్చితంగా నీళ్లు నింపాల్సిన బాధ్యత అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నమాట. సర్వరాయ సాగర్కు వామికొండ సాగర్కు తప్పకుండా నీళ్ళు ఇవ్వండి, నింపండి, ఆ రిజర్వాయర్లు నింపండి. కనీసం పంట కాలువలు పూర్తిగా లేదు, కనీసం బోర్లలో నీళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ ఉన్న రైతులందరూ కూడా కనీసం బోర్ల కింద కూడా నీళ్లు పెట్టుకునే పంటలు పండించుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే వీరప్రాయంపల్లి మండలం అంతా కూడా నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. రేపు మొన్నాడో కరువు అది ఎడారి మాదిరి తయారయ్యే పరిస్థితి ఉందన్నమాట. సో అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే కనీసం ఈ రిజర్వాయర్లో నీళ్లు నింపగలిగితే డెఫినెట్గా ఆ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధిలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాకుండా గండికోటకు సంబంధించి GNSSకు సంబంధించి ప్యాకేజ్ 2 కూడా ఖచ్చితంగా తొందరగా, ఎందుకంటే ఊరికే లంచాలు వచ్చే పనులే కాదు, కమిషన్లు వచ్చే పనులే కాదు, ఈ పనులు కూడా పూర్తి చేసి ఉంటే తప్పకుండా చంద్రబాబును పొగిడేవాళ్ళే అనమాట. సో ఆ పనులన్నీ ఏమి చేయలే. గండికోట ఫేజ్ 2కు సంబంధించి పట్టించుకున్న పాపానే పోలేదన్నమాట. గండికోట ఫేజ్ 1కు సంబంధించి కూడా అరాకొరా నిధులు ఇచ్చేసేసి అవన్నీ కూడా పూర్తి కాని పరిస్థితి అంతా ఈరోజు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. కానీ పట్టిసీమకు మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు బడ్జెట్లోనే కేటాయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ 500 కోట్లు కమిషన్ వస్తుంది అన్నమాట. అందుకోసం పట్టిసీమ పెట్టి దానివల్ల రాయలసీమకి ఏదో నీళ్ళు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది అన్యాయమైన మాటలు, దారుణమైన మాటలు, ప్రజలందరికీ తెలిసిన విషయాలు. తప్పకుండా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారన్నమాట.